నమస్కారం అండి. మన లైఫ్లో మనం నిజంగా ఫీల్ అయ్యే మూమెంట్స్, నిజమైన ఎమోషన్స్, స్ట్రగుల్స్, స్టోరీస్, హ్యాపీనెస్ అన్నీ కలిసి మన జీవితం. ఆ ప్రతి రియల్ మూమెంట్ని మీకోసం తీసుకొస్తున్న మన ఛానల్ జో త్రూ వైబ్. ఫీల్ ది రియల్, లైఫ్ ది వైబ్. ఫీల్ అయితే ఒక లైక్ ఇవ్వండి. కనెక్ట్ అయితే మీ వాళ్ళతో షేర్ చేయండి. మన వైబ్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే జో త్రూ వైబ్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి గుండెల్లో తాకే కథలు, ఫుల్ డ్రామా, ఎమోషన్ కోసం జో త్రూ వైబ్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ప్రతి కథ ఒక ఫీలింగ్, ప్రతి ఎపిసోడ్ ఒక ఎమోషన్స్. మరుసటి ఎపిసోడ్ మీకు కావాలన్న కామెంట్స్లో చెప్పండి. ఈరోజు చందమామ కథ 2 స్టార్ట్ చేద్దాం. ఈరోజు కథ ఏంటంటే, వాన నాపిన మూర్ఖుడు కానీ రాజ్యాన్ని గెలిపించాడు. ఒక చిన్న గ్రామంలో అందరూ మూర్ఖుడని నవ్వుకునే రంగడు చదువు లేదు, తెలివి లేదు, కానీ హృదయం మాత్రం బంగారం. ఒకరోజు రాజ్యంలో వానలు ఆగిపోతాయి, పంటలు ఎండిపోతాయి, ప్రజలు ఆకలితో విలువిల్లాడుతారు. పండితులు, మంత్రులు, యోగులు ఎవ్వరూ సమస్యకు పరిష్కారం చెప్పలేరు. అప్పుడు అందరూ నవ్వుకునే అదే రంగుడు ముందుకు వస్తాడు. అతనికి ఒక సాధారణమైన పని, అందరూ తక్కువగా చూసిన ఆ ఆలోచన రాజ్యానికి తిరిగి వర్షాన్ని తీసుకొస్తుంది. నిజంగా మూర్ఖుడా, లేక మనం అర్థం చేసుకోలేని గొప్పవాడా? చిన్న ఆలోచనలే పెద్ద మార్పులు తీసుకురాగలవా? ఈ కథ మీకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. తెలివి కంటే మనసు పెద్దది. అవమానంలో దాగి ఉంటుంది విజయగాథ. మనం ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. ఊళ్ళో రంగడు అని ఒక పనికి మాలిన కుర్రవాడు ఉండేవాడు. వాడు తల్లి వడలు వేసి అమ్ముతూ ఇల్లు గడిపేది. రంగడికి ఏమీ చదువు అబ్బేది కాదు. ఏమాత్రం అంటలేదు చదువు. కానీ వాడు మాత్రం తను చాలా తెలివిగలవాడినని, తన తెలివితేటలు ఎవరికీ అర్థం చేసుకోవడం లేదు అని అనుకునేవాడు. వడలు అమ్మటంలోనైనా రంగడు తనకు సహాయపడతాడేమో, తను మరేదైనా పనులు చూసుకోవచ్చు అని తల్లి చాలా ఆశపడుతూ ఉండేది. కానీ రంగడు వడలు కొనే వాళ్ళతో పోట్లాటలు తెచ్చుకొని తల్లికి నిరాశ పరిచేవాడు. చివరికి ప్రాణం విసిగి తల్లి వాణ్ణి తిట్టి ఇంటి నుంచి వెళ్ళగొట్టింది. రంగడికి చాలా పౌరుషం వచ్చింది. తన తెలివితేటలు అందరూ గుర్తించేటట్టు చేయాలని నిశ్చయించుకొని వాడు ఇల్లు వదిలి ఊరవతల ఉన్న అరణ్యంలో ప్రవేశించాడు. ఎక్కడ మనుష్య సంచారం లేని అడవిలో వాడికి కొంచెం భయం వేసింది. దానికి తోడుగా చీకటి పడుతుంది. వాడు ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అదే చెట్టు మీద చాలా కాలంగా ఒక భూతం ఉంటుంది. ఆ భూతానికి ఒక చెల్లెలు ఉండేది. ఒక మంత్రవేత్త ఆమెను ఒక సీసాలో బంధించి ఆ చెట్ల మొదట్లో పాతిపెట్టాడు. చెట్టు మీద ఉన్న భూతం తనకు తానే నేలను తవ్వి చెల్లెల్ని విడిపించలేదు. అందుకు ఎవరినైనా సహాయం కావాలి. ఇప్పుడు ఎవరో మనిషి చెట్టెక్కినట్లు గ్రహించిన ఆ భూతం, ఎవరయ్యా నువ్వు అని అడిగింది. తనలాగే మరో మనిషి చెట్టు మీద ఉన్నాడనుకొని రంగడు, నా పేరు రంగడు, నేను చాలా తెలివిగలవాణ్ణి అన్నాడు. ఆహా, తెలివైన వాడివైతే నాకు ఒక చిన్న సహాయం చెయ్యి అనింది భూతం. తనను ఒకరు సహాయం అడుగుతున్నందుకు రంగడు
ఎంతో గర్వపడి తప్పకుండా చేస్తాను. ఏం సాయం కావాలో చెప్పు అన్నాడు. చెట్టు దిగి చెట్ల మొదట్లో తవ్వి నేలలో పాతి ఉన్న సీసాని తీయి అనింది భూతం. రంగడు చెట్టు దిగి నేలను వేళ్ళతో కెలికి చూశాడు. నేల గట్టిగా ఉన్నది. తవ్వటానికి గుణపం కావాలే అన్నాడు వాడు. నీ తెలివిని ఉపయోగించు అన్నది భూతం. రంగడు చుట్టూ చూశాడు. దూరాన ఎక్కడో కాస్త వెలుగు కనిపించింది. అక్కడెవరో మనుషులున్నట్టున్నారు. గుణపం పట్టుకొస్తాను అంటూ రంగడు అటుకేసి వెళ్ళాడు. అక్కడ నిజంగానే ఒక కొయ్య వాళ్ళు గుడిసె ఉంది. అందులో కోయ దంపతులున్నారు. తన ఊహ నిజమైనందుకు రంగడు చాలా గర్వపడి, ఇప్పుడే తిరిగి ఇచ్చేస్తాను, ఒక గుణపం ఇయ్యండి అన్నాడు. అని కోయ దంపతులని అడగ్గా వాళ్లకు గుణపం అంటే ఏమిటో తెలియదు. అసలు నువ్వెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని వాళ్ళు రంగన్ని అడిగారు. నేను చాలా తెలివిగలవాణ్ణి, త్వరగా నాకు గుణపం ఇచ్చేయండి అన్నాడు రంగడు. తమ వెంట రమ్మని వాళ్ళు రంగన్ని ఆ సమీపంలో ఉన్న ఒక మునీశ్వరుడి దగ్గరికి తీసుకుని పోయారు. మునీశ్వరుడు రంగుణ్ణి చూస్తూనే వాడు సంగతంతా గ్రహించి, నువ్వు ఒట్టి అమాయకుడివి నాయనా, నువ్వు బాగుపడేందుకు ఒక వరం కోరుకో, ఇస్తాను అన్నాడు. రంగడు, నాకు వరం ఏం అక్కర్లేదయ్యా, నాకు గుణపం కావాలి అన్నాడు. గుణపం కూడా ఇస్తానంటూ మునీశ్వరుడు వాడికి ఒక గుణపం ఇచ్చి వాడు కోరుకున్నది జరిగేటట్టు వరం కూడా ఇచ్చాడు. రంగడు విజయగర్వంతో చెట్టు దగ్గరికి తిరిగి వచ్చి చెట్లో మొదట్లో తవ్వి ఒక సీసాను పైకి తీశాడు. చెట్టు మీద ఉన్న భూతం రంగడు చేసిన పనికి సంతోషించి, బేష్, ఆ సీసాను పగలగొట్టు అన్నది. ఇంత కష్టపడి సీసా తీసింది పగలగొట్టడానికా? నేనేం తెలివి తక్కువ అని అనుకున్నావా అన్నాడు రంగడు. భూతం, అందులో బంగారం ఉంది, సగం నీకిస్తాను అన్నది. తన తెలివితేటలతో బంగారం సంపాదిస్తున్నందుకు రంగడు గర్వపడి సీసాను నేలకేసి గట్టిగా కొట్టాడు. పెద్ద చెప్పుడుతో సీసాలోంచి భూతం బయటకు వచ్చింది. ఎక్కడ నా బంగారం అంటూ అరిచాడు రంగడు. వాడు భూతంని చూడలేదు. చెట్టు మీద భూతం వాడి ముందు కొన్ని బంగారు నాణ్యాలు విసిరేసింది. రంగడు వాటిని ఏరుకుని తన ప్రయోజకత్వాన్ని తల్లికి రుజువు చేద్దామని చీకట్లోనే పడి ఇంటి దారి పట్టాడు. మధ్యలో దారిలో వాన వచ్చింది. వానలో ఇంకా ఎంత దూరం నడవటం? వాడికి చిరాకు అనిపించింది. మునీశ్వరుడు వరం జ్ఞాపకం వచ్చి, నేనుండే దేశంలో వానలు ఉండరాదు అని కోరుకున్నాడు. వెంటనే వర్షం ఆగిపోయింది. రంగడు తన తెలివితేటలకు అమితంగా సంతోషపడి ఇంటికి పోయి తల్లికి బంగారం ఇచ్చి తను సాధించిన ఘనకార్యాలన్నీ తల్లికి గర్వంగా చెప్పాడు. మునీశ్వరుడు ఇచ్చిన వరంతో తాను వానను ఆపాడని తెలియగానే వాడి తల్లి అదిరిపడింది. ఈ సంగతి తెలిసి 10 మంది కలిసి విని చంపేస్తారు. అయినా వాడు వెర్రి బాగులోడే కనుక వాడు చెప్పింది నిజం కాకపోవచ్చు. ఆమె తనను తాను సమాధానపరుచుకునేది. కానీ అది మొదలు ఆ దేశంలో వానలు లేవు. తీవ్రమైన కాటకం ఏర్పడింది. అయితే దేశం సంపన్నమైనది కావటం చేత రాజు ఇతర దేశాల నుంచి ఆహార ధాన్యాలు కొని ఆ సంవత్సరం గడిపేశాడు. కానీ మరుసటి ఏడు కూడా దేశంలో వర్షం లేదు. విచిత్రం ఏమిటంటే చుట్టుపక్కల దేశాలలో భారీగా వర్షాలు ఉన్నాయి. కానీ తమ రాజ్యంలో మాత్రం చుక్క వర్షం కూడా లేదు. రంగడి తల్లికి ఇప్పుడు రంగడి వరం మీద నమ్మకం కుదిరింది. ఆమె తన కొడుకుతో అరణ్యంలో మునీశ్వరుడుండే చోటికి పోయింది. అయితే ఆ మునీశ్వరుడు అక్కడ లేడు. ఆయన ఎక్కడ వెళ్ళాడో కోయ వాళ్ళకు కూడా తెలియదంట. రంగడి తల్లి రాజును చూడబోయి, మహారాజా, నా కొడుకు ఒక్క అభయం ఇస్తే
నేను ఇచట వానలు కురవకపోవటానికి కారణం చెబుతాను. దేశాన్ని కాపాడే మార్గం మీరే చూడండి అన్నది. నీ కొడుక్కి నేను అభయం ఇస్తున్నాను చెప్పు అన్నాడు రాజు. ఆమె జరిగిందంతా చెప్పి, ఎందుకు పనికిరాని నా కొడుకు దేశాన్ని కూడా పనికి రాకుండా చేశాడు అని కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంది. రాజుకు మతిపోయింది. ఆయన తన మంత్రితో ఆడిన మాట నిలబెట్టుకొని అపఖ్యాతి రాకుండా చూసుకొనా, లేక ఈ పనికి రాని కుర్రాన్ని చంపి ప్రజల ప్రాణాలు కాపాడినా అన్నాడు మంత్రితో. మంత్రి ఒక్క క్షణం ఆలోచించి, రంగడు పనికి రాని వాడు ఎలా అవుతాడు ప్రభు? వాడు ప్రాణాలతో ఉంటే మీరు చక్రవర్తి కావచ్చు అన్నాడు. అదెలా అన్నాడు రాజు. రంగడు తను ఉండే దేశంలో వానలు పడకుండా వరం కోరుకున్నాడు. వాడు ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో వానలు పడవు. వీడు 2 ఏళ్ల పాటు ఏ దేశంలో ఉంచితే ఆ దేశం ఆర్థికంగా దెబ్బతిని మనకు సులభంగా వశమవుతుంది అన్నాడు మంత్రి. మంత్రి ఆలోచన బ్రహ్మాండంగా పారింది. కొద్ది సంవత్సరాల కాలంలోనే చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ రాజుకి లొంగిపోతున్నాయి. ఆయన ఆ అన్ని దేశాల మీద చక్రవర్తి అయ్యాడు. ఇప్పుడు రంగన్ని ఏం చేయాలనేది సమస్య వచ్చింది. రాజే అన్ని దేశాల్లోనూ ఈ సామ్రాజ్యంలో రంగడు ఎక్కడ ఉన్నా అంతటా కాటకం వస్తుంది. చక్రవర్తికి మంత్రి మరొక అమోఘమైన ఆలోచన చెప్పాడు. దాని ప్రకారం రాజు ఒక చిన్న గ్రామాన్ని స్వతంత్రంగా రాజ్యంగా ప్రకటించి దానికి రంగడిని రాజుగా అభిషేకించాడు. రంగడి రాజ్యంలో వానలు పడవు, పంటలు పడవు. కానీ చక్రవర్తి నుంచి రంగడి రాజ్యానికి ఎంత కావాలంటే అంత ధన సహాయం లభిస్తుంది. సోమరిపోతులకు, విలాస జీవితాల్లో గడపదలిచిన వారికి అది అద్భుతమైన దేశం. ఒక ముని ఒక అపాత్రుడికి, అంటే ఒక మూర్ఖుడికి ఇచ్చిన వరం ఆ రాజ్యం రూపంలో వెలిసింది. దీనికంటే ఉపాయం గొప్పది అని ఈ కథలో మనం తెలుసుకున్నాము. మరొక కథ కోసం ఇంకో ఎపిసోడ్ చూడండి. మీకు ఇంకా వేరే ఏమన్నా కథలు కావాలంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి.